ఢాయ్ యాప్ స్కామ్ పై కలెక్టర్ సీరియస్. 19 మంది మెప్మా ఉద్యోగుల తొలగింపు, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణంలో గత కొంతకాలంగా ఢాయ్ యాప్లో పెట్టుబడులు పెట్టి మోసపోయిన ప్రజలు విషయం విదితమే. కాగా జిల్లా కలెక్టర్ సుమిత్ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఘటనకు కారణమైన వ్యక్తులందరినీ తొలగించాలని సంచలనమైన ఆదేశాలు ఇవ్వడమే కాక ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను కోరారు. వివరాల్లోకి వెళ్తే గత నెల 29, 30వ తేదీల్లో త్రిసభ్య కమిటీ వేసి ఘటనపై విచారణ చేపట్టి బాధితుల వద్ద ఫిర్యాదులు అందుకున్నారు. విచారణ నివేదిక ఆధారంగా పలమనేరుకు సంబంధించిన మెప్మా సంస్థలో ఒక సిటీ మిషన్ మేనేజర్, 3 కమ్యూనిటీ ఆర్గనైజర్లు, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు రీసోర్స్ పర్సన్స్ వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసి వారి సంజాయిషీ పరిశీలించి కలెక్టర్ ఉత్తర్వుల మేరకు సదరు సిబ్బంది 5 మందిని మరియు 14 మంది రీసోర్స్ పర్సన్స్ ఆర్పీలను మొత్తం 19 మందిని విధుల నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఘటనకు కారణమైన వ్యక్తులందరిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిఎస్పీని కోరారు. ఈ ఘటనతో ఢాయ్ యాప్ బాధితులు ఒకంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. జరిగినటువంటి పలమనేరు పట్టణంలో ఢాయ్ యాప్ బాధితుల కొరకు జిల్లా కలెక్టర్ గారు కమిటీలు వేయడం జరిగింది. నిన్నటిది ఈ రోజుది మొత్తం కలిపి 372 మంది, 6,06,00,000. ఇవన్నీ కూడా ఇంకా మేమందరి దగ్గర నుంచి కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ గేదర్ చేయడమైంది. అవన్నీ కూడా రిపోర్ట్ తయారు చేసి జిల్లా అధికారులకు సబ్మిట్ చేస్తాం.